సతీష్ని ప్లాన్ చేసిందే అప్పటి నుంచి అండి. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి నాకు హెచ్చరించింది. ఏంటి మీ ఆయనకి థ్రెట్ ఉంది, కటౌట్ సీను ఫోన్ చేసి నాకు ఆయన ఈరోజు లేపేస్తున్నాము. ఆగస్ట్ 1 మా ఆయన బర్త్డే అండి. ఆగస్ట్ 1 ఆడికి లాస్ట్ డే అని చెప్పేసి స్పామ్ కాల్స్ నుంచి కాల్స్ అవి చేసి అమ్మాయిని ఫేక్ కంప్లైంట్ పెట్టమని కూడా బెదిరించారంటండి. అమ్మాయిని పెట్టకపోతే ఏదో ఒకటి చేస్తాము అని చెప్పేసి ఆ అమ్మాయి 2-3 ఇన్సిడెంట్స్ కూడా చెప్పిందండి నాకు. ఫైనల్గా అమ్మాయి మళ్ళీ కాల్స్ చేసి మీ ఆయనకి థ్రెట్ ఉందండి, చంపేస్తాను అనేసి అంటున్నారు. నాకు ఎవరెవరో నెంబర్స్ నుంచో కాల్స్ ఒక 20-50-30 మిస్డ్ కాల్స్ అంటండి. 50-30 నెంబర్స్ నుంచి సేమ్ మెసేజ్. సతీష్ గారు అంటే నీకు అంత మోజా అలా ఆ అమ్మాయి నాకు ప్రతిదీ చెప్పిందండి. ఆ అమ్మాయి పేరు నాకు సరిగ్గా తెలియదు సార్. మొహం కూడా నేను ఎప్పుడూ చూడలేదు. లాస్ట్కి మా ఇద్దరి మధ్యన ఘర్షణలు అయితే జరుగుతున్నాయి సార్. ఫోన్లో తిట్టుకుంటున్నారు. మా ఆయన గారు నాకైతే ఇలాగని ఏం కాకుండా జనరల్గా కాల్స్ చేసి ఇలా నాకు ఫీవర్గా ఉంది, ఆ రోజు నైట్ జరిగిన రోజు నైట్ నాకు కొంచెం ఫీవర్గా ఉందమ్మా ఇంటికి వచ్చేస్తావా అని అడిగారు. యాక్చువల్గా మా అక్కకి ఆపరేషన్ అయింది, మా డాడీకి కూడా యాక్సిడెంట్ అయ్యి ఎవరు లేరు, నేను మా అక్క ఇంట్లో ఉన్నాం. 10:30కి నేను కడుపుతో ఉండి అక్కడికి వెళ్ళాను కదా సార్. సో 10:30కి నేను వెళ్ళలేదు. తను కోప్పడి ఫోన్ పెట్టారు మా ఆయన గారు. నాకు ఇన్సిడెంట్ తెలిసింది అయితే సార్ నాకు 4 గంటలకి మా ఆయన ఫ్రెండ్స్లో ఒక అతనికి కాల్ చేసి సతీష్ని ఇలాగా చంపేశారమ్మా అనేసి అనేదాన్ని. ఏమైందో నాకు అర్థం కాలేదు సార్. తిండి పెట్టినోడే చంపేస్తాడా అంటే నేను నమ్మలేకపోయాను సార్. కానీ నన్ను బెదిరించింది, మా ఆయన చంపేస్తాను అన్నది మాత్రం కట్అవుట్ సీనే సార్. పోలీసులకి సార్ మెయిన్ థింగ్ సార్ ఇదే సార్ మెయిన్ చెప్పాల్సింది. నేను ఇప్పుడు మార్చురీకి సంతకం పెట్టడానికి పిలిచారు సార్. వెళ్ళాను, సిఐ గారు ఉన్నారు. ఏం జరిగిందమ్మా, నీ పేరేంటి, ఇవన్నీ డీటెయిల్స్ అడిగి ఏం జరిగిందమ్మా అని అడగబోతుంటే ఇలా చెప్పాను. కట్అవుట్ సీను అని ఇలా చెప్తున్నాను. ఇలా చెప్తున్నప్పటికీ ఆ పేరు తీసుకురాకూడదు, ఆ పేరు తీసుకురాద్దు అంటే ఏం చెప్పాలి సార్, పోనీ మీరే చెప్పేసండి, నేను అదే చెప్పేసి వెళ్ళిపోతాను అనేసరికి సినారియో ఇలా చెప్పమ్మా, ఇలా చెప్పు, కిరణ్ అన్న అతనికి మీ ఆయనకి ఫస్ట్ నుంచి గొడవలు ఉన్నాయి, అదే చెప్పేసి ఆ విషయంలోనే పొడిచి చంపేశారని చెప్పేసి అదే చెప్పాను సార్. నేను ఇంకా ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటి? నాకు న్యాయం కావాలి సార్. ఇప్పుడు మా ఆయన చంపేసింది ఒకరు, చేయించింది ఒకరు, చంపింది ఒకరు. దొరికిపోయినోడు చంపినోడు నేను ఒప్పుకుంటాను, కానీ చేయించింది ఇంకొకరు. కట్అవుట్ సీన్ అన్న వ్యక్తి మీద నాకు చాలా అనుమానం ఉంది సార్. లేదంటే ఆ రోజు నైట్ 3 గంటలకి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఏంటి సార్ కట్అవుట్ సీను? ఇక్కడ లాజిక్ మిస్ అవుతుంది కదా. పోలీసులు కూడా పేరు ఎందుకు తీసుకురానివ్వట్లేదు సార్? పొలిటికల్గా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అంతే కదా. పొలిటికల్ ఫోన్లు చేసాం సార్. అవి కూడా మీకు చెప్పడానికి నాకు అసలు పేరు తినేయలేదు సార్. నేను ఫస్ట్ పేరు ఎత్తిందే ఆయన పేరండి. ఎత్తగానే అస్సలు ఆ పేర్లు చెప్పకూడదు. నాకైతే సార్ చేయించింది కట్అవుట్ సీన్ అండి. నాకైతే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది సార్. ఎందుకంటే బెదిరించారు, మా ఇంటికి వచ్చి నన్ను కూడా అన్నారు. సతీష్ తనకి వాట్సాప్లోని వాయిస్ రికార్డ్స్, సీను నేను ఏ తప్పు చేయలేదు అని తనకి రికార్డ్స్ పెడితే రివర్స్లో నన్ను కెలికావంటే నిన్ను ఇంకోలాగా ఉంటుంది అని చెప్పి వాయిస్ రికార్డ్స్ కూడా పెట్టారు. నా దగ్గర మా ఆయన ఫోన్లో ఉన్నాయి సార్. నాకు కట్అవుట్ సీన్ ఫోన్ చేసిన కాల్స్, ఆ అమ్మాయితో నేను చాట్ చేసిన వాట్సాప్ చాట్ అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలి చెప్పండి? నా కట్అవుట్ సీన్ మెయిన్ రీజన్ ఆ అబ్బాయే కాబట్టి ఆ అబ్బాయి వెలుగులోకి వచ్చి తనకు శిక్ష పడాలి సార్. ఓకే, సీఏ గారు చెప్తే సీఏ గారు పేరు ఎందుకు చెప్పొద్దని అన్నారు మిమ్మల్ని? ఎందుకో నాకు తెలియదు సార్. నేను అనుకుంటుంది అయితే పొలిటికల్గా ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇంకా అందుకనే వాళ్ళ పేర్లు తీసుకురాకూడదు. నేను సతీష్ రెడ్డి అన్న అబ్బాయి 8th క్లాస్ నుంచి కలిసి చదువుకున్నామండి. అప్పటి నుంచి మేము ఇద్దరం లవ్ చేసుకొని ఇంట్లో ఒప్పించి రీసెంట్గా 2025 ఫిబ్రవరి 16వ తారీఖున క్షత్రియ ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకున్నామండి, పెద్దలందరిని ఒప్పించి. మేము తర్వాత ఒక 2 నెలలు మా అత్తయ్య గారితో కలిసి ఉండి తర్వాత మేమిద్దరం సపరేట్గా విడికాపురం వచ్చేసామండి.
ఆ పెళ్ళికి ముందు నుంచే సాయి కిరణ్తో మా అందరికీ పరిచయం ఉంది. మా ఫ్యామిలీకి కానీ, మా అత్తయ్య గారి ఫ్యామిలీకి కానీ, మా అమ్మగారికి కానీ అందరికీ సాయి కిరణ్ అందరికీ తెలుసండి. చెల్లి 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 అని చెప్పి మా ఇంట్లో తను వేసుకునే బట్టల నుంచి వాడే ఫోను, ఆఖరికి తను వాడే బండి, పెట్రోల్, సిగరెట్ డబ్బులు కూడా మా ఆయన పెట్టినవేనండి. ఒక్క 2 మంత్స్ మా ఆయన పెళ్ళికి ముందు కొంచెం ఫినాన్షియల్గా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ 2 మంత్స్ ఆ అబ్బాయి చూసాడండి. ఆ కృతజ్ఞతతోనే మేము సంవత్సరంన్నర మొన్నటి వరకు కూడా ఆ అబ్బాయి మా ఇంట్లో తిని ఉన్నవాడే. ఏమైందంటే అండి, ఈ మధ్యలో మే 24న అనుకుంటండి, మే 24న మామూలుగా మా ఇంట్లో మా ఆయన ఫోన్లో నేను ఒక అమ్మాయితో చాట్ చేయడం నేను చూశానండి వాట్సాప్లో. చూసి మా ఆయన్ని అడిగితే తను బ్యూటీషియను, ఏంటది సెలబ్రిటీస్కి బ్యూటీషియన్ చేస్తుంది, మేకప్ ఆర్టిస్ట్ తను చేస్తుంది, నార్మల్గానే మాట్లాడామని చెప్పి ఆ చాట్ అంతా నేను ఓపెన్గానే చదివానండి. తీసాను, చదివాను. నాకైతే అందులో తప్పుగా అయితే ఏం అనిపించలేదండి. తర్వాత అయిపోయింది ఆ విషయం. ఆ నెక్స్ట్ మంత్ నేను కన్సీవ్ అయ్యాను. నాకు బెడ్ రెస్ట్ రాశారు. నాకు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండి. సో నాకు బెడ్ రెస్ట్ రాశారు. 2-3 డేస్ సతీషే అన్నీ చూసుకున్నారండి. నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు. కానీ ఇంకా ఎంతైనా అబ్బాయి కదండి, చూసుకోలేడు. పైగా నాకు ప్రెగ్నెన్సీ గురించి ఏం తెలియదు, మా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదండి. సో మా పేరెంట్స్కి ఇంటికి వెళ్ళిపో, నేను చూడలేకపోతున్నాను, నాకు తెలియదు కదా ప్రెగ్నెన్సీ రిస్క్లు ఎలాంటివో, నువ్వు మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళు, లేదంటే మీ అమ్మాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చుకో అని మా ఆయన చెప్పారండి. నేను వెళ్ళను, నేను తీసుకురాను, నేను ఇక్కడే ఉంటాను. ఎందుకంటే డాడీ బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ అండి, అమ్మ డాడీని చూసుకోవాలి కదా, ఆ ఉద్దేశంతో నేను వెళ్ళనని చెప్పాను. అయితే తర్వాత తనే మా ఇంట్లో వాళ్ళకి కాల్స్ చేసి కొంచెం మీ చెల్లికి అర్థమయ్యేలా చెప్పి తీసుకెళ్ళండి అంటే 2 డేస్కి మా సిస్టరు మా మదర్ వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత జూలై స్టార్టింగ్ వీక్ అండి, అంటే ఎగ్జాక్ట్ డేట్ నేను చెప్పలేను, జూలై 8th to 12th మధ్యలో అండి. సాయి కిరణ్ ఇంకో అబ్బాయి, నాకు ఐడియా లేదండి, ఆ అబ్బాయి ఫేస్ నేను ఎప్పుడు చూడలేదు. ఇద్దరు వచ్చారు. మా అన్నయ్యది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి. అయితే కిందంతా సర్దుకొని 2 గంటలకి పైకి వచ్చాడు. 2:30కి మా ఇల్లు తలుపు కొట్టాడు సాయి కిరణ్. అయితే ఆ టైం ఎంతైనా ఇంట్లో తెలిసిన అబ్బాయి కదండి, నన్ను మా అన్నయ్య వచ్చి ఇలా నాన్న చూడు నీకోసం ఎవరో కిరణ్ వచ్చాడు అంటే నేను గబగబా అంటే 2:30కి వస్తే ఏ యాక్సిడెంట్ అయిందో ఏంటో అని భయపడి మా ఇంటి బయట నైట్ 2:30కి సార్, నైట్ 2:30కి వచ్చి తలుపు కొట్టేసరికి నేను ఏంటో కంగారు పడి నేను వెళ్ళాను సార్. వెళ్తే ఏంటనియా ఇలా వచ్చారు, ఏమైందనియా ఈ టైంలో వచ్చారంటే ఏం లేదు, నువ్వు పలానా రోజున ఒక అమ్మాయికి ఫోన్, యాక్చువల్గా ఇలాగా అమ్మాయి చాట్ చూసినప్పుడు నేను అమ్మాయికి ఫోన్ చేయడం జరిగిందండి. నాకు మ్యాటర్ తెలియకపోయినా నేను అమ్మాయిని తిట్టాను, ఎందుకంటే చాట్ చేసింది కదా, ఏమ్మా నువ్వు మా ఆయనకి ఇలా మా ఆయనతో చాట్ చేస్తున్నావు కదా, ఎందుకు చాట్ చేస్తున్నావు అని చెప్పి అమ్మాయిని నేను తిట్టానండి. తర్వాత ఆ విషయం మీద కిరణ్ నన్ను అడిగాడు, నువ్వు పలానా రోజు ఈ అమ్మాయిని ఒక అమ్మాయిని తిట్టావు గుర్తుందా అని అడిగేసరికి కింద నుంచి నేను నాకు పేరు చెప్పాలంటే కొంచెం భయంగా ఉందండి నాకు, ఎందుకంటే మా ఆయన అలా ఎంత పెద్ద మనిషినే లేకుండా చేసేసాడు, కానీ అతను పొలిటికల్గా తిరిగే మనిషేనండి. పేరు చెప్తున్నా నన్ను కూడా అలా చేస్తారేమో నాకు భయం ఉందండి, ఎందుకంటే నాకు బిడ్డ ఉన్నాడండి, రేపు పొద్దున్న ఈ బిడ్డ కోసమైనా నేను బతకాలి కదండి, భయం ఉందండి నాకు, ఆ ప్రాణహాని అయితే ఉందండి. ఎవరిని అడిగినా చెప్తారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రాగంపేటలో ఉంటాడు, నేను పేరు ఒక్కటే చెప్పట్లేదు అంతే. ఏముంది పేరు చెప్తేనే కదమ్మా తెలిసే కదా, అలా తెలియదు కదా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే 100 మంది ఉన్నారు ఇప్పుడు ఈ కాలంలో, తప్పులేదు, మీడియా మందికి వచ్చినట్టు చెప్పండి. ఇప్పుడు మీ ఆయన గారే కోల్పోయారు, మీరు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది, చెప్పండి అమ్మ పేరు ఎవరు? పేరు కట్అవుట్ సీన్ అంటారండి, మీరు కావాలంటే మీకు ఎవరిని అడిగినా తెలుస్తుంది. మొత్తం వైఎస్ఆర్ బ్రిడ్జ్ నుంచి కల్పన సెంటర్ వరకు ఆ అబ్బాయి కట్అవుట్స్ వేస్తూనే ఉంటారు ఏంటి. పార్టీలు నాకు అంతగా ఐడియా లేదు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, తన్ని యూత్ లీడర్ కూడా చేయబోతున్నారని టాక్ ఉందండి. అతను కింద నుంచి వచ్చాడండి, కిరణ్ మాట్లాడుతుండగా ఏంటమ్మా నీకు ఏం తెలుసు అని, ఏదో నీకు అంతా తెలుసు అంట కదమ్మా అని, అదేంటన్నయ్య ఏం అన్నీ కూడా సతీష్ ఫ్రెండేనండి, ఆ కట్అవుట్ సీన్ అన్న అతను కూడా
సతీష్ ఫ్రెండ్ వీళ్ళందరూ కలిసి జిమ్ చేసుకునేవాళ్ళు. అయితే వచ్చాడు కింద. నాకు అప్పటికి కట్అవుట్ సీన్ కూడా పరిచయం ఉన్నారు, అంటే అంతగా మాట్లాడిన కానీ మనిషి తెలుసు. అయితే వచ్చి ఏంటమ్మా నీకు ముందే తెలుసు కదా అంటే ఏంటంటే ఏదో ఫోటో ఇలా తీసి చూపించబోతుంటే ఫోటోలు గట్రా నాకు తెలియదండి, ఫోన్ చేసి తిట్టాను అంటున్నారు కదా, ఒకసారి నెంబర్ చెప్పండి నా ఫోన్లో ఉంటుంది కదా అంటే అమ్మాయి నెంబర్ నా దాంట్లో సేవ్ అయి ఉందండి. సేవ్ అయి ఉండేసరికి ఇగో అమ్మ ఈ అమ్మాయే, మీ ఆయనే మాకు దగ్గరుండి విడాకులు ఇప్పించేశాడు, ఈ అమ్మాయితో మీ ఆయనకి 10 నెలల నుంచి పరిచయం ఉంది, అది ఇదని నాకు చెప్పి మీ ఆయన్ని నేను చంపేస్తాను, భూమి మీద నేను ఉంచను, ఏదైనా సరే నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి తను నా పిల్లాన్నే నాకు దూరం చేస్తాడా, అది ఇదని ఏవో బెదిరించాడండి. బెదిరిస్తే వెంటనే నాకు భయం వేసి ఎంతైనా తన గురించి 2-3 విషయాలు నేను విన్నదాన్నే. అవునండి, ఎక్స్ వైఫ్. భార్య అంటే ఎక్స్ వైఫ్, కట్అవుట్ సీన్ అన్న అతను ఎక్స్ వైఫ్ అండి అమ్మాయి. అవునండి. అయితే నేను వెంటనే ఇలా చేయి తీసుకొని నేను కడుపుతున్నాను కదండి, చేతిని ఇలా కడుపు మీద వేసుకొని అన్నయ్య ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, నేను ఒక్కసారి మాట్లాడతాను, మా ఆయన్ని నేను మార్చుకుంటాను, మళ్ళీ ఆ అమ్మాయి జోలికి వెళ్ళకుండా నేను చూసుకుంటాను అని నేనంటే అతను వెంటనే సరే అమ్మ ఎంతైనా ప్రెగ్నెంట్ కదా నీ గురించి వదిలేస్తున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతూ సాయి కిరణ్ కూడా పక్క నుంచి ఏంటో ఏదో మేము 15 years నుంచి లవ్ చేసుకుంటున్నాం, నన్ను మా ఆయన వదిలేయాలంటే మధ్యలోనే వదిలేయచ్చు, కానీ ఆయన చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే సాయి కిరణ్ నేను చంపేస్తాడు మీ ఆయన అలా ఇలా అనేసరికి నాకు షాక్లో ఉన్నాను. నా అమ్మాయి నెంబర్ నా దగ్గర ఉంది కదా, నేను ఆ నైట్ మిడ్-నైటే ఆ అమ్మాయికి నేను మెసేజ్ చేశాను, ఏంటమ్మా నీకు సిగ్గు లేదా, మా ఆయన నీకు చెప్పాను కదా ఆల్రెడీ మేము ఇలా పెళ్లి చేసుకున్నాము అంటే, లేదండి అక్కడ చెప్పింది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి, నేను చెప్తున్నాను వినండి, నాకు నేను మాట్లాడిన విషయం అయితే వాస్తవమే, కానీ మేము వేరేగా ఏం మాట్లాడుకోలేదండి, మీ ఆయన గారు నేను ఇలాగా సెలబ్రిటీకి మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పి నాకు కొలాబరేషన్ అడిగి జస్ట్ ఎవరైనా హై అండ్ వాళ్ళని పీటీకి అప్ చెప్తారన్న ఒక ఉద్దేశంతో నాకు మెసేజ్ చేశారు, ఇలా కట్అవుట్ సీన్ అన్న అతను మీకు తెలుసా అని నేనే అడిగాను, ఇలా నా ఎక్స్ హస్బెండ్ అండి ఇలా అని చెప్పి తన గురించి అంటే బయట ఎలా ఉన్నా పర్సనల్గా వైఫ్కే కదండి హస్బెండ్ గురించి తెలిసేది, అతని గురించి చెప్పడం స్టార్ట్ చేసిందంట మా హస్బెండ్తో. కట్అవుట్ సీన్కి మా ఆయనకి మంచి రిలేషన్ ఉంది, అయితే కట్అవుట్ సీన్ తెలిసాను కానీ మా ఆయన రియాక్ట్ అయ్యాడంట, మాట్లాడాడంట, ఇలా కట్అవుట్ సీను ఇలాగా మీ అందరి ముందు ఒకలా ఉంటాడు, పర్సనల్ లైఫ్లో ఇంకోలా ఉంటాడు అని ఆ అమ్మాయి మొత్తం తన పర్సనల్ లైఫ్ అంతా మా ఆయనతో షేర్ చేసేసరికి మా ఆయన ఎంతైనా తెలిసిన అబ్బాయి గురించి చెప్తున్న క్యూరియాసిటీ ఉంటుంది కదా, సో ఆ క్యూరియాసిటీతో ఆ అమ్మాయితో మాట్లాడాడు. ఈ విషయం ఈ కిరణ్కి తెలుసు, నాకు కూడా తెలుసు, ఈ అమ్మాయితో మాట్లాడుతున్న విషయం నాకు తెలుసు. సో కిరణ్కి మరి ఏమైందో నాకు తెలీదు, ఇలా జరిగిన తర్వాత అమ్మాయితో మాట్లాడి నాకు కొంచెం క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఆ అమ్మాయి నాతో కొన్ని డేస్ తర్వాత ఈ గొడవ అంతా అయిపోయింది, నైట్ ఫోన్ చేసి మాట్లాడి తర్వాత రోజు పొద్దున్నే సతీష్ దగ్గరికి నేను ఇక్కడికి వచ్చాను, మా ఇంటికి వచ్చాను, ఏంటి ఏదేదో చెప్తున్నారు, అక్కడ ఒకరు చెప్తున్నారు, ఈ అమ్మాయి ఒకటి చెప్తుంది ఏంటి అంటే, నేనైతే అమ్మాయితో మాట్లాడాను ఒప్పుకుంటాను, కానీ ఏ రోజు మేము తప్పుగా ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి నేను కలిసిందే లేదు, ఒకసారి వాటర్ ఏదో ఇచ్చానేమో అంతే, అంతకు మించి నేను తను ఎప్పుడు సరిగ్గా మేము ఇద్దరు ఎప్పుడు చూసుకోలేదు కూడానా, జస్ట్ కట్అవుట్ సీన్ గురించి తెలుసు అని చెప్పి ఇలా మాట్లాడుతుందని నేను మాట్లాడాను తప్ప వేరే ఇంటెన్షన్ అయితే ఏమీ లేదు అని మా ఆయన చెప్పాడు. అమ్మాయి స్పీకర్లో ఉంది. ఈ లోపే నాకు మళ్ళీ కట్అవుట్ సీన్ కాల్ చేశాడు అరౌండ్ 10:30, 11 కాల్ చేస్తే, ఏంటమ్మా ఏం ఆలోచించావు, సతీష్ గారిని లేపేద్దాం అనుకుంటున్నాను ఏమంటావు అని అన్నారు. అంటే అదేంటని అలా మాట్లాడుతున్నారు, మీరు ఒకటి చెప్తున్నారు, ఈ అమ్మాయి ఒకటి చెప్తుంది. ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే అండి, మా ఆయన్ని పరిచయమైంది మేలోనే, అప్పటికే కట్అవుట్ సీన్కి ఆ అమ్మాయికి విడాకుల ప్రస్తావన అప్పటికే 10 months నుంచి జరుగుతుంది, రీసెంట్గానే డివోర్స్ కూడా వచ్చింది అని ఆ అమ్మాయి చెప్పింది.
మీరు ఒకటి చెప్తున్నారు, ఆ అమ్మాయి ఒకటి చెప్తుంది, మా ఆయన ఒకటి చెప్తున్నాడు, ఏది నిజమో తెలియదు కదండి అన్నయ్య. అందరినీ కూర్చోపెడదాం, కిరణ్ని తీసుకురండి, మీ వైఫ్ని తీసుకురండి, మా ఆయన్ని నేను తీసుకొస్తాను, మొత్తం కూర్చోపెడదాం, కూర్చోపెట్టి ఏంటి అనేది మాట్లాడేద్దాం ఓపెన్గా. ఇప్పుడు నువ్వు చెప్పింది నేను తప్పని, నువ్వు చెప్పింది నేను తప్ప అనడం బదులు ఫేస్ టు ఫేస్ కూర్చోబెడితే క్లారిటీ వస్తుందంటే అయితే ఎస్పీ ఆఫీస్కి రండి అని కట్టొచ్చినాను. అనగానే నేను పోలీసుల స్టేషన్ చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదన్నయ్య, ఇది పర్సనల్ మ్యాటరు, పర్సనల్గానే క్లోజ్ చేద్దాము, నేను స్టేషన్ చుట్టూ తిరిగేంత ఓపిక నాకు లేదంటే నిన్ను ఆడు ఇన్ఫ్లుయెన్స్ చేసేసాడు, ఎంతైనా నువ్వు వైఫ్ కదా అది ఇది అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తారు. ఆ తర్వాత నుంచి కట్అవుట్స్తో నేను మాట్లాడలేదండి. తర్వాత మా ఆయన జిమ్ ఫీల్డ్ కదండి, ప్రతి జిమ్కి వెళ్ళడం, సతీష్ ఇలాంటోడు అలాంటోడు అని చెప్పి ఉన్నవి లేని చెప్పి తను పరువు అంతా తీసేయడం, ప్రతి జిమ్కి వెళ్ళడం, తను పరువు తీసేయడం. ఇంకా నేను అమ్మాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కదండి, నన్ను చూడడానికి కూడా సరిగ్గా రావడం మానేశాడు, వాళ్ళ అమ్మగారిని కూడా చూడడానికి వెళ్ళడం మానేశాడు. మా అత్తగారు ఫోన్ చేసి నన్ను చూడడానికి కూడా రావట్లేదమ్మా అనేసి నాతో బాధపడేసరికి నేను అడిగాను, నన్ను చూడడానికి వెళ్ళట్లేదు అంటే, ఇలాగా నా పరువు తీసేసారమ్మా, బయటికి రావాలంటే నాకు ఏదోలా ఉంది, నేను చేసిన తప్పు చెప్పినా పర్లేదు, నేను చేయలేని కూడా నేను చేశానని చెప్పారు, అందుకే నేను తలెత్తుకోలేకపోతున్నాను అని మా ఆయన బాధపడ్డారండి. అయిపోయాక కొన్ని డేస్ తర్వాత నాకు అరౌండ్ జూలై ఎండింగ్లో ఒక 25 to 30 మధ్యలో సార్ ఆ అమ్మాయి కాల్ చేసిందండి, నాకు మెసేజ్ చేసింది, ఏమని వాట్సాప్లో మీతో నేను మాట్లాడాలి అని మెసేజ్ చేసింది.